హాయ్ అండి సతీష్. రియల్లీ షాకింగ్ ఎలిమినేషనే. శ్రీజ దమ్ము హౌస్ నుంచి రెండో ఎలిమినేషన్ అవుట్ అయితే అయిపోయింది, ఎలిమినేట్ అయితే అయిపోయింది. ఇది అసలు ఏమాత్రం ఊహించని ఎలిమినేషనే. రియల్లీ షాకింగ్. గేమ్ చేంజ్ చేస్తాడు బిగ్ బాస్ అనుకున్నాం, కానీ ఈ రేంజ్లో చేస్తాడు అనుకోలే. నా అంచనా ప్రకారం అన్ఫేర్ ఎలిమినేషన్. అయితే మరి ఎట్లా చేశారంటే ఓటింగ్ ప్రకారం కాదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చారు కదా, వాళ్ళ 6 కంటెస్టెంట్స్, వాళ్ళకి ఒక ఒపీనియన్ పెట్టి టాస్క్ పెట్టి ఫన్ టైప్లో అట్లా ఒక కొన్ని టాస్క్లు ప్రశ్నలు అడిగించారట. సంథింగ్ వాళ్ళ చేతిలో పవర్ పెట్టాడంటే మరి పవర్ వస్తారా అని చెప్పి ఎన్ని టాస్క్లు పెట్టి ఎంత గేమ్ టర్న్ చేసి ట్విస్టులు చేసి ఏదో హైప్ చేస్తారనుకుంటే బిస్కెట్ అయింది ఈ డెసిషన్, ఈ ఎలిమినేషన్ నా ఒపీనియన్. ఎందుకంటే ఓటింగ్ పరంగా ఆవిడకంటే ఇంకా బాటంలో ఉండే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాస్తవానికి ఏంటి, రీతు అలాగే ఫ్లోరా కంప్లీట్గా బాటంలో ఉన్నారు. వాళ్ళిద్దరికంటే కొద్దిగా బెటర్గా డీమోన్, అంటే ఫ్లోరా, రీతు, డీమోన్ ఈ వారం రోజుల్లో మేము ఆఖరి ప్లేస్లోనే ఉంటాం. 8, 9, 10 ప్లేసుల్లోనే వీళ్ళు ముగ్గురు ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. 8, 9లో ఒకసారి రీతు వస్తే ఒకసారి డీమోన్ వస్తున్న మాదిరిగా అటు ఇటు అయ్యే తప్ప ఫ్లోరా ఈ ముగ్గురులో మొత్తానికి పక్కాగా ఉన్నారు. ఎప్పుడు కూడా శ్రీజ 8వ ప్లేస్కి రాలే, 7వ ప్లేస్ దగ్గర 6వ ప్లేస్ అట్లాగా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 7వ ప్లేస్ దగ్గర ఫిక్స్ అయ్యి ఉంది. 1-2% అటు ఇటు కూడా సరే పక్కాగా ఉంది ఓటింగ్ ప్రకారం చూసుకుంటే. కాకపోతే ఆ డెసిషన్ ఏదో గేమ్ చేంజ్ చేద్దాం అనుకున్నప్పుడు అసలు కంటెంటే రాని వాళ్ళు పంపించుంటే బాగుండేది కదా. ఆ డెసిషన్ ఏదో డైరెక్ట్గా బిగ్ బాస్ కాల్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు గత సీజన్లో హిందీలో కూడా ఇట్లా చేస్తారు. వైల్డ్ కార్డ్ నుంచి వచ్చేవాళ్ళు బయట నుంచి ఎక్స్ కంటెస్టెంట్స్, గత సీజన్లో కంటెస్టెంట్లు కూడా వచ్చి ఒక డెసిషన్ తీసుకుని ఎవరి హౌస్కి సెట్ కారని చెప్పేసి పంపించేయాలనేటప్పుడు ఏంటంటే వాళ్ళ ఆట అంతా చూసి వచ్చి ఒక నిర్ణయం తీసుకునేవారు. నువ్వు అక్కడ బ్లండర్ చేసావు, ఇక్కడ బ్లండర్ చేసావు, మిస్టేక్ చేసావు. మరి శ్రీజ చేయలేదంటే చేసింది. ఫస్ట్ 3 వారాలు పక్కగా చేసింది. ఆ అమ్మాయి అనూషరత్నం చెప్పినట్టుగా ఒక పుండు మీద పిన్నేసి గుచ్చినట్టు గుచ్చి 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 అసలు ల్యాగ్ స్టార్. బాబోయ్ తలలు పగిలిపోతాయన్న మాదిరిగా అంత అవసరం లేదు, అంత సాగదీయక్కర్లా, ఏం ప్రతి దాంట్లో తగుదనమ్మా దూరిపోతావు అని విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. ఆడియన్స్ అందరూ కూడా బాబోయ్ అగ్ని పరీక్షలో ఎంత వేగంగా ఈ అమ్మాయిని హౌస్లోకి పంపిద్దామని మన చేతులతో ఓట్లు వేసి మనమే కామెంట్లు పెట్టి అంత పాజిటివిటీ తెచ్చుకుందో. హౌస్లోకి వచ్చిన తర్వాత ఆ డెడ్లీ కాంబినేషన్, ఆ ప్రియాతో కలిపి ఈమె అరుపులు, ఆ డామినేషన్, ప్రతి దాంట్లో నోరు ఉండాలి నేను ఉండాలి అనే యాటిట్యూడ్తో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో కంప్లీట్గా నెగిటివ్ అయిపోయింది. ఆ తర్వాత కానీ వాళ్ళు వచ్చిన తర్వాత అనూషరత్నం కావచ్చు, దివ్య వచ్చి చెప్పిన తర్వాత గేమ్ చేంజ్ చేసుకుంది. తన మైనస్ పాయింట్స్ ఏంటి అని అర్థం చేసుకుంది. సంజన భాషలో చెప్పాలంటే 1000% వరస్ట్ ఆర్గ్యుమెంట్స్ నుంచి 300% వరస్ట్ ఆర్గ్యుమెంట్కి వచ్చింది. ఇంకా తగ్గించుకోవాలమ్మా, 50%కి రావాలని తగ్గించుకుంది. మైనస్లు తనే అగ్నిపరీక్షలో చెప్పింది, నా వాయిస్ ఇరిటేట్ అండి, డబ్బా రేకులు రానిలాగా ఉంటుంది సో అని. కానీ అది అక్కడ సమస్య ఏంటంటే ఆ వాయిస్ కంటే ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ప్రొలాంగ్ చేయడం వల్ల ఇరిటేట్ అయ్యేవారు. ఒక పాయింట్ పట్టుకొని దాని చుట్టూ ఒక 25, 50, 100 అదే లాగుతూ ఉంటుంది పదే అని చెప్పి ఓకే. కానీ ఇప్పుడు ఆట మార్చుకుంది. ఇప్పుడిప్పుడే సింపతి వస్తూ ఉంది. సింపతి అంటే టార్గెట్ గురవుతుందేమో అనేసి. ఎందుకంటే ఈ హౌస్లో లీస్ట్ ప్రయారిటీ నేనే, నన్నే తెప్పించేస్తారని ఆవిడ చెబుతా సింగిల్గా అయిపోయింది, సోలోగా అయిపోయింది. వైల్డ్ కార్డుల కోసం పాపం ఎదురు చూసింది. వైల్డ్ కార్డులు వస్తే బాగున్ను వీళ్ళు ఎటు మాట్లాడట్లే, నేను ఉంటేనే ఒక నెగిటివ్ ఎనర్జీ అంట, నెగిటివ్ ఫీలింగ్ అంట, నాతో అసలు సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓనర్స్ అయితే అసలు మాట్లాడట్లే, నేను కూడా ఎలా వెళ్తానో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా కూర్చుంటానో వద్దని చెప్పేసి అంటూనే ఈ ఎవరైనా కళ్యాణ్తో మనం మాట్లాడుతానింది. వైల్డ్ కార్డ్స్ వచ్చిన బాగున్నా కనీసం మనుషులతో మాట్లాడచ్చు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి ఈసారి ఇన్పుట్ ఎలాగో వస్తుంది, నాకు గేమ్ చేంజ్ అయింది లేదని ఆశగా ఎదురు చూస్తే తీరా ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చి ఈఎంఐనే ఎలిమినేట్ చేసేసారంట. వాళ్ళకి ఇచ్చిన స్పెషల్ పవర్తో. ఇది నేను ఎప్పటికీ అప్డేట్ పెట్టా, అంటే వైల్డ్ కార్డ్స్కి ఇద్దామా లేకపోతే ఆ పవర్ తర్వాత ఒకరిని సేవ్ చేద్దామా, ఇలా రకరకాల ట్విస్ట్లు అయితే ప్లాన్ చేస్తున్నాడని. కానీ శ్రీజ ఉంటే గేమ్ బాగుంటుంది కదా, మార్చుకుంది, ఆ నెగిటివిటీ తగ్గించుకుంది. ఇప్పుడిప్పుడే ఇకపైన పాజిటివ్ పెరిగే ఉండే దశలో నిజంగా బ్యాడ్ లక్ అనే చెప్పుకోవాలి. నాకు తెలియక అడుగుతా, ఆ సుమన్ శెట్టితో నిజంగా ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ హట్టే అవ్వచ్చు, కానీ ఏం కంటెంట్ వస్తుంది, ఏమైనా ఉందా? ఒక ఉలుకు ఉండదు, పలుకు ఉండదు, ఒక మాట ఉండదు, ఒక అంతలా ఉండి. ఇప్పుడు ఫ్లోరా అనుకుంటే సరే అమ్మయ్య పంపించారు సంతోషం, అయినా ఒక కంటెస్టెంట్ అయినా అసలు ఉలుకు పలుకు లేని వాళ్ళు ఎన్ని రోజులు ఉంటే ఏంటి, ఏం ఉపయోగం ఆటకు కానీ ఏమైనా ఉంటుందా? అసలు కంటెంట్ జీరో కదా. మరి అట్లాంటి వాళ్ళు నన్ను అలా ఉంచి ఏం చేద్దామని సీజన్ని. ఈ అమ్మాయి ఉంటుంటే ఈ వారం కానీ ఖచ్చితంగా సేవ్ అయ్యి ఉంటే కొద్ది కాన్ఫిడెన్స్ పెరిగేది మరింత. ఇంకా మళ్ళీ ఏదో రచ్చో ఏదో ఒకటి జరిగేది, పాజిటివ్ నెగిటివ్ పెంచుకుంటే ఏదో ఒకటి చేసేది. కానీ మరి వైల్డ్ కార్డులు వచ్చే వాళ్ళు కూడా గేమ్ చూసే వస్తారు కదా మ్యాక్సిమం. ఇన్ని రోజులు మరి వైల్డ్ కార్డుకి ఎంట్రీ అవుతున్నామంటే కనీసం ఏంటి ఫీడ్బ్యాక్, ఎవరు ఎట్లా ఆడుతున్నారు, అసలు కంటెంట్ ఇచ్చేవాళ్ళు ఎవరు, ఇవ్వని వాళ్ళు ఎవరు, ఫస్ట్ పోయిన 3 వీక్స్ అప్పుడు అంటే అనుకోవచ్చు. ఈ తర్వాత వైల్డ్ కార్డు దివ్య వీళ్ళు వచ్చిన తర్వాత ఆవిడ మార్చుకుంది, తగ్గించుకుంది. ఒక 2 వీక్స్ తర్వాత గేమ్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఏదో ఒకటి టాస్కుల్లో 100% పెడతా ఉంది. ఆర్గ్యుమెంట్స్లో ట్రై చేసింది. అప్పుడు 1000 వరస్ట్ అంటే కొంత తగ్గించుకుంది, 300కి వచ్చింది. ఇంకా తగ్గించుకుంటూ ఉంది.
సో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే బెటర్ ప్లేయరే కదా, చాలా ఆడుతుంది కదా. మరి ఈ అమ్మాయిని ఎట్లా వాళ్ళు వైల్డ్ కార్డులో అన్ఫేర్ అయితే ఇది మాత్రం నిజంగా వాళ్ళు చూడకుండా ఇచ్చేసారా, లేకపోతే అప్పుడు ఆ నెగిటివిటీ ఉండేది కదా అదే ఉంది, మనం కూడా సేఫ్ వెళ్ళిపోదాం, అసలు ఏమీ లేకుండా ఎంపైర్ సుమన్ శెట్టి లాంటి వాళ్ళకి అసలు నెగిటివ్ కూడా లేదు కదా, పాజిటివ్ లేదు నెగిటివ్ లేదు, అసలు ఇంపాక్టే లేదు ఈ ఫ్లోరా కావచ్చు వీళ్ళందరి వల్ల. సో ఫ్లోరా ఎటు అవుట్ అయిపోయింది కనుక ఇంకా మనం కూడా ఆ ఆడియన్స్కి ఫస్ట్లో ఆ 3 వీక్స్లో నచ్చలేదు కదా, ఇంకా అదే ఉంది అని చెప్పి పంపించారేమో. కానీ ఈ అమ్మాయిని అయితే ఎలిమినేషన్ కరెక్ట్ కాదని నాకైతే అనిపించింది. మొత్తానికి 7 వైల్డ్ కార్డులు వస్తే ప్రస్తుతానికి వరుసగా 4 వికెట్లు వైల్డ్ కార్డ్సే అవుట్ అయిపోయినాయి. ఇక మిగిలింది దివ్య, డీమోన్ అండ్ కళ్యాణ్, ముగ్గురు అయితే వైల్డ్ కార్డ్. ఆ అమ్మాయి దివ్య. అట్లాగే కామన్ మ్యాన్ కేటగిరీలో నేను వైల్డ్ కార్డ్స్ 7 వస్తాను కదా, కామన్ మ్యాన్ కేటగిరీలో 7 వస్తే 4 అయితే అవుట్ అయిపోయారు. ఇంకా దివ్య వీళ్ళు 3 అయితే మిగిలారు. ఇప్పుడు మరి వీళ్ళు వచ్చారు, వీళ్ళైనా ఎట్లా ఆడతారేమో చూడాలి. కానీ ఓటింగ్ పరంగా మాత్రం ఈ ఎలిమినేషన్ జరగల, క్లియర్గా అర్థమైపోతుంది. మరి వాళ్ళ చేతిలో డైరెక్ట్గా పవర్ పెట్టేస్తే వాళ్ళకి నచ్చినట్టు నిర్ణయం తీసుకుంటే ఇదైతే కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. ఇంకా రీతు అంటారా, ఖచ్చితంగా ఈ వారం తడబడుతూ పొరబడుతూ కింద పడుతూ మీద పడుతూ కింద మీద అవుతూ వచ్చింది. సో పోనీ ఎంపైర్ అయినా ఎమ్మాన్యుయల్ ఆయన పవర్ అస్త్రం గెలుచుకుంటాడు. ఇంత ప్రోమోలో మనం చూసినట్టు ఒక్కొక్కరిని తప్పించేస్తారు కదా. భరణి వచ్చి ఈ అమ్మాయి బాగా ఎమోషనల్ అయితే ఉంటుంది, ఊరికే ఏడిచేస్తుంటుంది. ఆ ఎమోషనల్ ఆ పవర్ అస్త్రం మిస్యూజ్ అయిపోద్దేమో లెక్క తనుజని తప్పించడం. అట్లాగే దివ్య వచ్చి అతను కూడా ఫిజికల్ ఓకే కానీ ఇంకా మైండ్ పరంగా ఆడాలని చెప్పి కళ్యాణ్ని తప్పించేయడం. అట్లాగే తనుజ వచ్చి రామురాదుని తప్పించేయడం ఆ పవర్ అస్త్ర రేసులోంచి. అట్లా ఒక్కొక్కరిని తప్పించుకుంటే ఫైనల్గా ఎమ్మాన్యుయల్ వచ్చి దివ్యాన్ని తెప్పించడం. ఫైనల్గా ఒక్కొక్కరిని తప్పించుకున్నాక లాస్ట్కి ఉండేది కళ్యాణ్ వచ్చి భరణిని తెప్పించేస్తాడు. సో ఇట్లా ఫైనల్గా వచ్చేసరికి ఎమ్మాన్యుయల్కి వస్తుంది. పోనీ ఆయనకి ఆ పవరాస్త్ర ద్వారా ఒకరిని సేవ్ చేయాలి అని చెప్పేసి ఉన్న గేమ్ని చూసైనా సరే, ఎందుకంటే ఆయన కూడా ఒక క్లారిటీ ఉంది సుమన్ శెట్టి విషయంలో, ప్యూర్లీ ఆ డెసిషన్ తీసుకుంటాడు అని నేను అనుకుంటాను. ఎందుకంటే చాలా సందర్భాలు అన్నా మొన్న కూడా జోక్గా వేసిన అన్న, నువ్వు ఫ్లోరా బయటకు వెళ్తే కలుస్తామంటే ఏం చేస్తారండి కలిసి, మౌనవ్రతమైన చేస్తారా, మీ ఇద్దరు రెస్టారెంట్కి వెళ్తే ఫస్ట్ ఆర్డర్ ఎవరు ఇస్తారన్న అంటే అసలు పలికే కరువు అయిపోయింది. అలాగే అంతకుముందు కూడా ఒకసారి అన్న సుమనన్న మీరు మైక్ మర్చిపోతే రాము తీసుకురారు అన్న మాట్లాడాడు, అసలే మాట్లాడేది గంటకొకటే, అది స్లోగా అయితే ఒక మాటనే రికార్డ్ అవ్వద్దని మాదిరిగా. అంటే ఇప్పుడు సుమన పంపించాను కదా, కనీసం వాళ్ళకి ఇచ్చుంటే ఆ డెసిషన్ అయినా తీసుకునేవాడు కదా, కనీసం ఆటలు లేవు మాటలు లేవు, అసలు దేనికి ఈ అమ్మాయి అంటే కాస్త కోస్తాను ఆయనైనా కొద్దిగా న్యాయం చేసేవాడేమో ఎలిమినేషన్కి. ఈవిడి కంటే కాస్త బెటర్గా ఉన్నవాళ్ళు అర్హులు అనిపించే వాళ్ళని అందరూ హౌస్లో పెట్టేసి ఇంకేం చేద్దామని ఏంటో నాకు ఇది అర్థం కాలే. మొత్తానికి ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చేసి ఎంత గాసిపడిందో నేను సెటరికల్గా ఆ మధ్యన ఎవరికో అన్నా కదా, 2వ వీక్ 3వ వీక్ విషయంలో వైల్డ్ కార్డ్స్కి వెల్కమ్ చెప్పేసి వీళ్ళు సెండ్ ఆఫ్ ఇచ్చేస్తారని. మొత్తానికి ఈవిడికైతే బ్యాడ్ లక్ అనే చెప్పుకోలేదు. దమ్ము శ్రీజ ఉంటే బాగుండేది, అన్ఫైర్ డెసిషన్ అనిపిస్తూ ఉంది. ఇంకా ఫ్లోరా అంటే ఓకే ఓట్ల పరంగా లేదు, లిస్టులోనే ఉంది. ఈ టాస్క్లో పర్ఫార్మెన్స్ చేసిన నో రిలేషన్, నో ఎమోషన్, నో పెయిన్, నో గెయిన్ అని మాదిరిగా ఆవిడ కూడా అలా 0 లెక్క ఉంది కనుక పోనీ ఆవిడదంటే ఓకే. ఇక డీమోన్ కూడా బాటంలోనే ఉన్నాడు, పోనీ ఆయన కూడా టాస్క్లు ఆడుతున్నాడు. మెయిన్ వాళ్ళ చేతిలో వైల్డ్ కార్డుల్లో డెసిషన్ పెట్టడం వల్ల కంప్లీట్గా రాంగ్ డెసిషన్ అని నా ఒపీనియన్. మీకేమనిపించింది? అన్ఫెయిర్ అనిపిస్తే లైక్ కొట్టండి, అట్లాగే మెసేజ్ కూడా కంపల్సరీగా పెట్టండి. జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ బుల్ 2 కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.